ఆఫ్టర్ డెలివరీ. అది నార్మల్ డెలివరీ అయినా సి సెక్షన్ అయినా ఈ 3 ప్రాబ్లమ్స్ మాత్రం ప్రతి ఒక్కరికి ఉంటాయి. అవి ఏంటంటే తలనొప్పి, బ్యాక్ పెయిన్, పాదాలు, అరిపాదాలు లేకపోతే మడిమలు బాగా నొప్పులేస్తాయి. ఫస్ట్‌ది తలనొప్పి. ఈ తలనొప్పి తగ్గాలంటే మనం కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోవాలి. డెలివరీ అయ్యాక మనం పాలు ఇస్తూ ఉంటాం కదా, పాలు ఇచ్చిన వెంటనే ఎక్కువ వాటర్ బాటిల్ పక్కన పెట్టుకోవాలి. పాలు ఇవ్వగానే వాటర్ తాగాలి, పాలు ఇచ్చే ముందు వాటర్ తాగాలి. ఎండాకాలంలో మాత్రం 4 to 5 లీటర్స్ కన్ఫామ్గా తాగాలి, లేకపోతే హెడేక్ వస్తుంది. అలాగే చెవులలో పత్తి, ఐ మీన్ కాటన్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. సమ్మర్లో పెట్టుకోకపోయినా సమ్మర్లో వేడి గాలులు వచ్చినప్పుడు మాత్రం పెట్టుకోవాలి. కాటన్ పెట్టుకోవాలి, ఇలా మఫ్లర్ కట్టుకోవాలి. చలికాలంలో వర్షాకాలంలో మాత్రం కాటన్ మఫ్లర్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. 3 months వరకు, డెలివరీ అయినాక 3 months వరకు ఖచ్చితంగా పెట్టుకోవాలి. సెకండ్, బ్యాక్ పెయిన్. బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుందంటే కూర్చొని పాలు ఇవ్వాలి. డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు, న్యూ బోర్న్ బేబీస్కి కూర్చొని పాలు ఇవ్వాలి, పడుకొని పాలు ఇవ్వకూడదు. పడుకొని పాలు ఇవ్వడం వల్ల వాళ్ళకి తాగడం ఎలా తాగడం అనేది అప్పుడే పుట్టిన పిల్లలకి తెలియదు కదా, ఊపిరితిత్తులోకి వెళ్ళిపోతాయి. సో అందుకే డాక్టర్లు చెప్తారు కూర్చొని పాలు ఇవ్వాలి అని. మనం కూర్చొని పాలు ఇవ్వడం వల్ల ఏమవుతుంది, మనకు బ్యాక్ పెయిన్ వస్తుంది. సో మన డెలివరీ అయ్యాక, అది నార్మల్ డెలివరీ అయినా సి సెక్షన్ అయినా, మనం చైర్లో కూర్చొని పాలు ఇవ్వడం వల్ల కొంచెం బ్యాక్ పెయిన్ అనేది కంట్రోల్లో ఉంటుంది. వాటర్ కూడా ఎక్కువ తాగాలి. మనకి డెలివరీ అయ్యాక, నార్మల్ డెలివరీ అయితే ఫస్ట్ డే తర్వాతనే మనకి నడుము కట్టు కడతారు. మనకి సి సెక్షన్ అయిందనుకో, సి సెక్షన్కి అయితే 1 week, 10 days ఆర్ 1 month తర్వాత నడుము కట్టు బెల్ట్ పెట్టుకుంటే బ్యాక్ పెయిన్ కొంచెం కంట్రోల్లో ఉంటుంది. బట్ బ్యాక్ పెయిన్ మాత్రం ఫ్యూచర్ మొత్తం ఉంటుంది. సి సెక్షన్ వాళ్ళకైతే ఫ్యూచర్ మొత్తం ఉంటుంది. థర్డ్, కాళ్ళు లాగడం, మడిమలు నొయ్యడం, అరిపాదాలు నొయ్యడం లాంటివి చాలా మ్యాక్సిమం మెంబర్కి వస్తాయి. డెలివరీ అయ్యాక అందరూ వెయిట్ గెయిన్ అవుతారు. మన బరువంతా మన కాళ్ళ మీద పడిపోవడం వల్ల మనకి బరువంతా మన కాళ్ళ మీద పడిపోవడం వల్ల మన అరిపాదాలు, మడిమలు బాగా నొస్తాయి. సో దీనికి రెమెడీ ఏం చెప్పాలంటే, మెత్తటి చెప్పులు వేసుకొని ఇంట్లో తిరగాలి ఖచ్చితంగా. డెలివరీ అయ్యాక 3 months వరకు ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని తిరగాలి. ఇంట్లో సపరేట్ చెప్పులు, బయట సపరేట్ చెప్పులు వేసుకుంటే సరిపోతుంది.